హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు భూమిపై పుట్టిన మానవులం భూమిని దివిగా మార్చాలి అనే ఈ అంశం. దివి అంటే స్వర్గం అని కదా భావన. కాబట్టి భూమిపై గల భారతీయులం మనం విశ్వమానవులుగా ఎదగాలి, రూపొందాలి. ఆ క్రమంలోనే మనం మన భారతదేశం విషయంగా పరిశీలిస్తే 1947కు పూర్వం పరాయి పాలనలో మనల్ని ఎవరైనా ఆనాటి విదేశీయులు అడిగితే మీరెవరు అంటే భారతీయులం అని చెప్పుకున్నాం. మరి నేడు స్వతంత్రం వచ్చి దాదాపు 80 సంవత్సరాలు అవుతున్నా మనం ఇప్పుడు గనక అడుగుతున్న క్రమంలో ఇంతకు ఎవరు మీరు అంటే నేను హిందువుని, నేను ముస్లిముని, నేను క్రిస్టియన్ని అని చెప్తే ఈ భావనలో మనం హిందువులు అని చెప్తే మళ్ళీ ఏ కులం అని కూడా చెప్పాలి. ఎందుకంటే 6374 కులాలు మన హిందూ మతంలో ఉన్నాయి. విదేశీయులు పాలించినప్పుడు మనమంతా ఇండియన్స్ అని గర్వంగా చెప్పుకున్న మనం ఇప్పుడు మన దేశ పాలనలో మతాలతోటి, కులాల వివక్షలతోటి, వర్గాల గొడవలతోటి కొట్టుకునేలా చేస్తున్న పాలకుల కుట్రలను ఛేదించాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడుతున్న యుగంలో, అంతరిక్షంలోకి సైతం పోతున్న కాలంలో మనం మారాలి కదా. దానికి ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలి. అసలు విషయానికి వస్తే భూమిపై పుట్టిన మానవులం మనం భూమిని దివిగా మార్చాలి. ఆ క్రమంలో మనం ఆలోచిస్తే మనకు ప్రాచీన గ్రీకు తత్వవేత్తలైనటువంటి సోక్రటీస్, ప్లాటో, అరిస్టాటిల్ వంటి వారు గురు శిష్య పరంపర, వారి ఆలోచన తత్వశాస్త్రాలని, మానవాళికి ప్రబోధించిన విషయాల్ని మనం ఆచరణలో పరిశీలిస్తూ ఆలోచిస్తే మరణం తర్వాత స్వర్గం దొరుకుతుందనే ఆశతో మనిషి జీవితాంతం ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కొందరు ఉపవాసం ఉంటారు, కొందరు దాన ధర్మాలు చేస్తారు, ఏవో తీర్థయాత్రలు చేస్తారు, మరి కొందరు దేవుడికి మొక్కులు మొక్కుతారు. అదే మతమైనా కానీ స్వర్గం అనేది అది ఏదో కొత్త హౌసింగ్ సొసైటీలా భావించుకుంటాం. అక్కడ ఒక చిన్న ప్లాట్ కోసం పుణ్యం అనే పాయింట్లను జమ చేసుకునే క్రమంలో ఏవేవో చేస్తుంటాం, ఏదో అదేదో ఉన్నట్లు పైన. కానీ ఒక్క క్షణం ఆగి ఆలోచించండి మీరే. ఏమో మనం ఇప్పటికే అనుకునే ఆ స్వర్గంలోనే ఉంటున్నామేమో. ఉదయం లేవగానే చుట్టూ ఒకసారి చూడండి. ఒక బటన్ నొక్కితే చీకటి వెలుగుగా మారుతుంది, రెండో బటన్ నొక్కితే ఫ్యాన్ తిరగటం మొదలవుతుంది, మూడోది నొక్కితే చల్లని గాలి గదిని నింపేస్తుంది, ట్యాప్ తిప్పగానే నీరు పారుతుంది, గ్యాస్ వెలిగించగానే కొన్ని నిమిషాల్లోనే భోజనం రెడీ అయిపోతుంది, జేబులో నుండి మొబైల్ తీస్తే మొత్తం ప్రపంచం మీ అరచేతిలోకే వచ్చేస్తుంది కదా. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మన ప్రియమైన వ్యక్తితో కొన్ని సెకన్లలో మన ముందు సాక్షాత్కరిస్తాడు వీడియో కాల్ ద్వారా. ఇంత అద్భుతమైన సౌకర్యాలు, కానీ వీటిని మనం చాలా సాధారణంగా తీసుకుంటున్నాం. ఇవి మన జన్మ హక్కు అన్నట్లు. కాస్త ఊహించండి, 200 సంవత్సరాల క్రితం
ఒక రాజు ఈరోజు మీ ఇంటికి వస్తే ఆనాటి రాజు ఏది టైం మెషిన్లో మన దగ్గరకు వచ్చినట్లు బహుశా తిరిగి తన రాజభవనానికి వెళ్ళడానికి కూడా ఇష్టపడకపోవచ్చు. నేటి మన పరిస్థితుల్ని, మనకు లభ్యమైన ఈ సౌకర్యాలని చూస్తే ఆ రాజు ఆశ్చర్యంగా అడుగుతాడు, ఇదేమిటి? వేడి నీరు. మరి ఇది చల్లని గాలి. ఇది ప్రపంచం మొత్తం సమాచారం అందజేసే పరికరం. మరి ఇది 10 నిమిషాల్లో ఇంటికి వచ్చే ఆహారం. అప్పుడు ఆ రాజుగారు నవ్వుతూ ఇలా అంటాడు, నేను జీవితాంతం రాజ్యం పాలించాను, యుద్ధాలు గెలిచాను, అపార ధనం సంపాదించాను, కానీ ఇలాంటి సుఖం నాకు కూడా ఎప్పుడూ దొరకలేదు. ఇదే నిజం. ఈరోజు ఒక సాధారణ మనిషి కూడా అనేక సౌకర్యాల విషయంలో గతంలోని అత్యంత శక్తివంతమైన రాజులు, చక్రవర్తుల కంటే చాలా గొప్పవాళ్ళం మనం. అయినా కూడా మనకు సంతోషం లేదు. ఎందుకంటే మనిషికి ఏది దొరికితే దాని విలువ క్రమంగా తగ్గిపోతుంది. ఏసీ నడుస్తుంది, సంతోషం లేదు. ఆగిపోతే ఇబ్బంది మొదలవుతుంది. అది తద్వారా మొబైల్ ఉంది, సంతోషం లేదు. నెట్వర్క్ పోతే ప్రపంచమే అంతమైపోయినట్లు అనిపిస్తుంది. ఊపిరాడదు. మన ఇల్లు ఉంది, సంతోషం లేదు. పక్కింటి ఇల్లు పెద్దది, అదే బాధ. మనకు కారు ఉంది, సంతృప్తి లేదు. ఇంకొకరి కారు మనకన్నా పెద్దది అనే బాధ. అంటే మనిషి తన స్వర్గంలోనే నిలబడి ఇంకొకరి స్వర్గంతో తనను పోల్చుకుంటూ ఉంటాడు. కానీ అదే భూమి మీద ఇంకొక ప్రపంచం కూడా ఉంది. అక్కడ ఈరోజు కూడా లక్షల మంది ఒక బిందె నీళ్ల కోసం గంటల తరబడి క్యూలో నిలబడుతున్నారు. అక్కడ లక్షల కుటుంబాలకు పక్కా ఇంటి సౌకర్యం కూడా లేదు. 2 పూటల తిండి కూడా గ్యారంటీ లేదు. పిల్లల కలలు స్కూలుకి వెళ్ళేలోపే విరిగిపోతాయి. దేహాన్ని కప్పుకోవడానికి సరైన బట్టలు కూడా లేవు వారికి. మనం సాధారణం అని అనుకునే సౌకర్యాలే మరొకరికి అతి పెద్ద కలగా మిగిలిపోతున్నాయి. మనకు ఏసీ రిమోట్ దొరక్కపోతే కోపం వస్తుంది. వాళ్లకు ఎండ నుండి కాపాడుకోవడానికి చెట్టు నీడ కూడా దొరకదు. మనం డైట్ చార్ట్ వెతుకుతాం. వాళ్ళు వచ్చే పూట ఆ పూట రొట్టె గురించి ఆలోచిస్తూ పడుకుంటారు. అప్పుడు అర్థమవుతుంది, స్వర్గం నరకం అనేవి మరణం తర్వాత దొరికే ప్రదేశాలు కావు, అవి ఇక్కడే ఉన్నాయి అని. ఈ భూమి మీదనే దివి, అదే స్వర్గం అనేవి ఉంది. ఈ నగరంలోనే, ఈ వీధిలోనే, మరియు కొన్నిసార్లు ఒకే గోడకు 2 వైపులా, ఇవతల మనం, అవతల వారు. ఒక ఇంటి పిల్లవాడు తన కొత్త మొబైల్ కొంచెం స్లో అయిందని బాధపడుతున్నాడు. ఎదురింటి పిల్లవాడు, పక్కింటివాడు ఆన్లైన్ చదువుకు మొబైల్ లేదని బాధపడుతున్నాడు. ఒక వ్యక్తి వేడి నీరు 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిందని ఫిర్యాదు చేస్తాడు. ఇంకొక వ్యక్తి ఈరోజు నీరు దొరికితే చాలు అనుకుంటాడు. తేడా ఏమిటి? పరిస్థితుల్లో మాత్రమే కాదు, తేడా దృక్పథంలో కూడా ఉంది. కొంతమందికి కష్టమైన పరిస్థితుల్లో కూడా నవ్వడం తెలుసు. మరికొంతమంది అన్ని సుఖ సౌకర్యాల మధ్య ఉండి కూడా ఫిర్యాదుల నుండి బయటకు రాలేరు. మనిషి యొక్క అతి విచిత్రమైన అలవాటు ఇదే. తన దగ్గర ఏమి లేదో ప్రతిరోజు లెక్కిస్తాడు.
కానీ తన దగ్గర ఎంత ఉందో ఎప్పుడూ లెక్కించడు. ప్రతి రాత్రి పడుకోవడానికి ముందు కేవలం 5 విషయాలు ఎవరికి వారు రాసుకుంటే, ఈరోజు నేను ఊపిరి పీల్చగలుగుతున్నాను, ఈరోజు నా దగ్గర తాగటానికి నీరు ఉంది, ఈరోజు నాకు భోజనం దొరికింది, ఈరోజు నాకు తలదాచుకునే చోటు ఉంది, ఈరోజు నా వాళ్ళు నాతో ఉన్నారు అని గనక వీటన్నిటినీ 5 అంశాలని బహుశా ఎవరికి వారు రాసుకుంటూ తలుచుకుంటే మన జీవితమే మారిపోతుంది. బహుశా స్వర్గం అనేది ఒక ప్రదేశం కాదు, ఒక అనుభూతి. అలాగనే నరకం కూడా ఒక ప్రదేశం కాదు. ఆ అనుభూతిని మర్చిపోవడమే, మన దగ్గర ఉన్న దానికి విలువ ఇవ్వడమే స్వర్గం. దొరికిన దాన్ని మర్చిపోయి కేవలం ఫిర్యాదులు చేస్తూ ఉండటమే నరకం. మరణం తర్వాత ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. మరణం సంభవిస్తే మనకు తెలియదు. కానీ బ్రతికి ఉండగానే మనకు భూమి లాంటి అందమైన గ్రహం, ఊపిరి పీల్చడానికి గాలి, తాగడానికి నీరు, తినడానికి అన్నం, ప్రేమించే మనవాళ్ళు మన చుట్టూతూ, ఒక బటన్ నొక్కగానే దొరికే లెక్కలేనన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా మనం ఎప్పుడు దుఃఖంగా ఉంటే అంతకంటే పెద్ద దురదృష్టం, నరకం ఇంకేముంటుంది? బహుశా ఇవన్నిటినీ అనుభవిస్తే నేను ఈ భూమిని దివిగా మార్చుకోవాలి అనేటువంటి అంశంగా ప్రతి ఒక్క మానవుడు ఆలోచిస్తే, తనకు ఉన్నదానితో తృప్తి, లేని సాటివాడికి సహాయం చేయటం అది నేర్చుకుంటే నిజంగా భూమిపై పుట్టిన మానవులం భూమిని దివిగా మార్చుకోగలం అనే ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం, ఆలోచన నిమిత్తం వినిపించాను. విన్నారుగా? ధన్యవాదాలు.